అన్న హాయ్ అన్న. అవును. సో చాలా మంది పెద్ద మూవీ పోస్ట్ పోన్ అవుతుందని చెప్పి చర్చ నిన్న రామ్ చరణ్ గారు ఫుల్ క్లారిటీ ఇచ్చారు. సో దీని ఎలా ఉండబోతుంది ఎక్స్పెక్టేషన్స్? చాలా హ్యాపీ అన్న, ఆయన స్పందించాడు. సినిమా తొందరగా రాబోతుంది. 2026 ఆంజనేయ స్వామి సంవత్సరం. ఆంజనేయ స్వామి పరంగా వాళ్ళ నాన్నగారి దగ్గర నుంచి వాళ్ళ ఫ్యామిలీకి బాగా కలిసి వస్తుంది. పవన్ కళ్యాణ్ గారికి కూడా మన సినిమా బాగా ఆడింది. ఒక హ్యాపీనెస్లో ఉండారు. ప్లస్ ఈ హ్యాపీనెస్ రామ్ చరణ్ సినిమా ద్వారా కూడా ఒక పల్లెటూరు వాతావరణం చూడబోతున్నాం అని ఒక హ్యాపీనెస్ని మొన్నటిదాకా కొద్దిగా బాధ వేసింది. కానీ ముందే వస్తుందంటే చాలా హ్యాపీ అన్న. సో ఒక పెద్ద సినిమా గురించి ఇలా రాంగ్ ప్రచారం చేయడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? చర్యలు తీసుకోవాలన్నా. ఈ బాధ్యత కూడా చిరంజీవి గారి మీదే ఉంది. సినీ ఫీల్డ్ తెలుగులో ఏం జరిగినా సోషల్ మీడియా మీద స్పందించాలి. ఐబొమ్మ మీద ఎలా స్పందించారో ఈ సోషల్ మీడియా మీద కూడా స్పందించాల్సిన బాధ్యత వాళ్ళ కుటుంబానికే ఉంది. పెద్ద ఆయనే సినీ ఫీల్డ్ పరంగా మాట్లాడాలన్నా అటు తెలంగాణలో కానీ అటు ఆంధ్రాలో మాట్లాడాల్సిన బాధ్యత చిరంజీవి గారికి ఉంది. కాబట్టి చిరంజీవి గారే స్పందించాలని నేను అనుకుంటున్నాను. అంటే ఒక పెద్ద ప్రొడ్యూసర్ ఇలా స్పందించడం చాలా కరెక్ట్ కాదన్నారు. దాని గురించి క్లారిటీ కూడా ఇంకా ఇవ్వలేదు. సో నిన్న ఫైనల్ గా నిహారిక విషయంలో క్లారిటీ ఇచ్చారు. కానీ హ్యాపీ అనిపించింది. ప్రొడ్యూసర్ గారు మాట్లాడిన ఏంటంటే ఒక రకంగా వాయిదా పడిద్దని ఆ ఫీలింగ్ కలిగింది. కానీ ఇప్పుడు ఆయన బయటకు వచ్చి స్పందించడం ఎమ్మటగా స్పందించలా, ఒక వారం గ్యాప్ ఇచ్చారు అనే బాధ అయితే మాకు అనిపిస్తుంది. సో రామ్ చరణ్ గారికి ఒక కుస్తీ లుక్ వచ్చింది కదా, అది ఎలా అనిపించింది? చాలా హ్యాపీ అనిపించింది అన్న. ఫస్ట్ పాట ఒకటి వచ్చింది, ఏదో కూర్చునే దాని మీద బాగా ట్రోల్ చేశారు. కానీ ఆ పాట ఎంత హిట్ అయ్యిందంటే అది సోషల్ మీడియాలో అంతా పాపులర్ అయింది. సేమ్ అట్లాగే రెండో పాట కూడా డ్యాన్స్ పరంగా బాగుంది. చాలా హ్యాపీ అనిపించింది. రామ్ చరణ్ గారు ఇట్టు కొడతారనే నమ్మకం అయితే మాకు. సో ధృవ తర్వాత ఒక రేంజ్ లో బాడీ ట్రాన్స్ఫర్మేషన్ చూపిస్తున్నారు. సో ఇది ఫ్యాన్స్ ఎలా తీసుకుంటారు? మా ఎన్టీ రామారావు ఫ్యాన్స్ అంతా బాధపడుతున్నాం. ఇద్దరు కలిసి చేసినట్టు బాగుండేది ఈ సినిమా. ఎందుకంటే ఆయన చూపించిన సీన్లు కానీ ఆ ఫైట్లు కానీ ఒక రేంజ్లో ఉన్నాయి. ఒక పల్లెటూరు వాతావరణానికి మా ఎన్టీఆర్ని కూడా తీసుకెళ్ళినట్టయితే బాగుండేది అన్న ఒక బాధ అయితే మాకు మిగిల్చారు. సో బుచ్చిబాబు గారు సెకండ్ మూవీకి ఈ రేంజ్ లో తీస్తారని మీరు ఎక్స్పెక్ట్ చేశారా? బుచ్చిబాబు గారి పేరు మారుమోగిపోతుంది. ఓకేనా, ఒక రేంజ్కి వెళ్ళబోతుంది ఈ సినిమాతో అనే నమ్మకం కలిగించాడు ఆయన. పాటలు కూడా చాలా బాగున్నాయి. ఇట్టు కొడతాడని నమ్మకం నాకు. సో ఫస్ట్ మూవీ టీజర్ వచ్చినప్పుడు అందరూ క్రికెట్ బ్యాక్గ్రౌండ్ అనుకున్నారు. కానీ ఇప్పుడు సెకండ్ టీజర్ వచ్చిన తర్వాత కుస్తీ రెండో ఉన్నాయి. అదే అన్న ఒక కుస్తీ విలువ, ఒక కబడ్డీ విలువ, ఒక ఆట విలువ, ఒక పల్లెటూరు ఆట విలువ ఈ సినిమాలో చూపిపోతున్నారు అని ఒక హ్యాపీనెస్ దానిలో అనిపించింది. సో రామ్ చరణ్ గారి లుక్ ఎలా అనిపించింది? చాలా బాగా అనిపించింది అన్న. చాలా కష్టపడ్డా అన్న ఫీలింగ్ కూడా కలిగింది. ఆ కండలా చూసేప్పటికి ఎంత కష్టపడ్డాడు ఈ మనిషి. సినిమా హీరోలు కష్టం కూడా ఉంటుంది, ఏదో డమ్మీలు చేయడం కాదురా బాబు, చాలా కష్టం ఉంటుంది వీళ్ళల్లో అనే ఒక ఫీలింగ్ అయితే కలిగింది. బాధపడద్దు. ఇప్పుడు ఏంటంటే ముందే రిలీజ్ అవుతుందంటే ఒక సంతోష సమయం ఇది. ఎటు సమ్మర్ కాబట్టి ఒక సినిమా ఒక ఆనందాన్ని ఇవ్వబోతుంది, ఒక పల్లెటూరి మళ్ళీ చూపిపోతుంది అనే హ్యాపీనెస్ ఉంది. సో ఈ సినిమా మీద ఫస్ట్ డే ఎంత ఎక్స్పెక్టేషన్ పెట్టుకోవచ్చు? చెప్పలేమన్న, ఈ మధ్యకాలంలో అన్ని బేబేలు అవుతున్నాయి కాబట్టి మినిమం ఒక 500 కోట్లు దాటిద్దామని నేను అనుకుంటున్నాను. అంటే సినిమాలో టీజర్ చూసినంత సినిమాలో ఉండట్లేదని కొంతమంది ట్రోల్ చేస్తున్నారు. అది అట్లా అవుతుంది. కొన్ని టీజర్లు చూపించిన కొన్ని సినిమాలు పాతవి చూసాం, ఎన్నెన్నో అవుతున్నాయి. కానీ ఏంటంటే సినిమాకి తగ్గ స్టోరీ ఈయన ఒప్పుకుని ఉంటాడు అని నా ఫీలింగ్ అయితే ఉంది. రిలీజ్ అయిన 2 సాంగ్స్ ఎలా అనిపించాయి? పర్లేదండి, బాగుండే. ఫస్ట్ సాంగ్ మీద చాలా కామెంట్లు చేశారు ఆ డ్యాన్స్ గురించి, కానీ చాలా హ్యాపీ అనిపించింది. ఓకే, థ్యాంక్ యూ.